ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లా రాజకీయాలు శీతాకాలంలో ఒక్కసారిగా కిబాలా పట్టాతో వేడెక్కిపోయాయి. ఒక్కసారిగా మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సంచలనమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. ఆయన ఆధారాలు బయటపెడుతున్నా అని చెప్పడం జరిగింది. జగిత్యాల రోడ్డు విస్తరణలో భాగంగా గతంలో 1952లో ఏదైతే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అమ్మడానికి అలాట్ చేసినటువంటి 20 గుంటల భూమి ప్రభుత్వాన్ని అది మున్సిపల్ స్వాధీనం చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద మున్సిపాలిటీ తీర్మానం చేసింది. దీనిపైన ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం జరుగుతుంది. ఆయన ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మిత్రుడు ఇప్పుడు ఎవరైతే ఓనర్గా ఉన్నారో మంచాల కృష్ణ అండ్ పార్ట్నర్స్, దానికి సంబంధించి కేవలం 4 గుంటలు ఇచ్చాము కానీ 20 గుంటల వారి కబ్జాలో ఉంది అని చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద దాని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సైతం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరొక వైపు బీజేపీ నేత భోగ శ్రావణి సైతం ఆమె తనదైన శైలిలో స్పందించింది. మరొక వైపు 1954 నుంచి 52లో మా స్వాధీనంలోకి ఉంది. ఆ తర్వాత 1980 ప్రాంతంలో ఒక్కసారిగా మేము కోర్టుకి ఆధారాలు చూపెట్టాము. ఆ తర్వాత పర్మిషన్లు తీసుకున్నారు, మున్సిపల్ అనుమతి వచ్చింది. 2004లో సైతం మరొకసారి వివాదం అయితే మేము అన్నీ మాకు అనుకూలంగా ఉన్నటువంటి దాన్ని కోర్టులో సబ్మిట్ చేశాం అని ఓనర్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇటు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మధ్యలో బీజేపీ నేతలు, అలాగే పెట్రోల్ బంకు ఆ స్థలానికి సంబంధించినటువంటి ఓనర్ మధ్య వీటి చుట్టే తిరుగుతుంది. జగిత్యాల సంబంధించిన 100 కోట్ల రూపాయల ఆస్తిని, ప్రజల సొమ్మును కాపాడమే నా బాధ్యత అని జీవన్ రెడ్డి చెప్తున్నారు. మరొక వైపు ఇది నాకేం సంబంధము, ప్రజల సొమ్ము అయితే నేను దానికి వ్యతిరేకం కాదు, అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసి తీసుకోవచ్చు అని చెప్పి సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిలో తరతరాలుగా మాకు స్వాధీనం ఉంది, దారం మల్లయ్య నుంచి వచ్చినటువంటి ఆస్తి అని చెప్పేసి ఓనర్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక నిజ నిర్ధారణ కమిటీ చేస్తేనే బాగుంటుందా అనే చర్చ జరుగుతుంది. వారేం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఈ న్యూ బస్ స్టేషన్ చౌరస్తాలో ఉన్న విలువైనటువంటి ఒక ప్రభుత్వ మున్సిపల్ స్థలం ఇది సర్వే నెంబర్ 148. అందులో 20 గుంటలు ఏదైతుందో 1952 ప్రాంతంలో అప్పుడు జగిత్యాల పట్టణంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్ ఇవి కూడా అందుబాటులో లేకపోవడంతో కేవలం పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్ ఏర్పాటు చేయుటకు ఈ స్థలం కిబాలా ద్వారా కేటాయింపు చేయబడ్డట్టు దారం వీరమల్లయ్య గారు ఏదైతుందో ఈ భూమికి స్వాధీనం తీసుకోవడం జరిగింది. సరే, దానికి సంబంధించి తదుపరి కాలంలో ఏ విధంగా మార్పులు జరిగినాయో, వాస్తవం పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్ మాత్రమే కేటాయింపు చేయబడ్డ యొక్క స్థలము పెట్రోల్, డీజిల్, కిరోసిన్ కు సంబంధం లేకుండా పెట్రోల్, డీజిల్, కిరోసిన్ కేవలం 4 గుంటలు మాత్రమే వాడుతూ మిగిలిన 16 గుంటలు ఏదైతుందో ఇతర వాణిజ్య అవసరాలకు దాన్ని వాడటం, క్రయ విక్రయాలు చేయటం ఇదంతా చట్ట విరుద్ధం. అంటే మున్సిపాలిటీ ఏ నియమ నిబంధనలతో ఏదైతే భూమి కేటాయింపు చేయడం జరిగిందో ఆ నియమ నిబంధనలన్నీ ఉల్లంఘించి చట్ట విరుద్ధంగా చర్యలు చేపడుతుంటే అప్పుడు 1964 ప్రాంతంలో దయచేసి బాల వీరేశం గారి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ వేసింది. ఆ బాల వీరేశం సబ్ కమిటీ ఏదైతుందో ఈ కేటాయింపు పరిశీలన ఈ అంశాన్ని మొత్తం విచారణ చేసి మున్సిపాలిటీకి నివేదించే విధానం. ఇప్పుడు బాల వీరేశం గారి కమిటీ ఏదైతే 1964లో ఈ పరిశీలన విచారణ చేయడం జరిగింది. కొన్ని అభినందనలు, కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో మంచి జరిగినప్పుడు, మంచిగా చేసినాం అన్నప్పుడు సంతోషంగా ధన్యవాదాలు చెప్తాం.
ఇక ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు, ఇక నువ్వు ఇది చేసినాడు బురద తగిలితే ఇక గడకపో, నువ్వు ఎట్లా గడుపుకుంటావు గడుక్కో అన్నట్టున్నది ఇప్పుడు కథ. మరి ఈ మధ్యకాలంలో జగిత్యాల ఒక వ్యాపార కుటుంబం, వాళ్ళ ముత్తాతలు కొన్న ఆస్తి, 75 ఏళ్ళ కిందట ఆస్తి విషయాల్లో 7 ఏళ్ళ కింద రాజకీయాలకు వచ్చిన నన్ను కూడా లాగడం. నిన్న ప్రత్యేకంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అప్పటి ఎమ్మెల్యే అని చెప్పి, నేను ఉన్నప్పటి ఎమ్మెల్యే అంటే నేనే అప్పుడు వారు మున్సిపల్ అని మాట్లాడడం ఇక శోచనీయం. మంచాల కృష్ణ నాకు క్లాస్మేటే కాదనా, మా బాలశంకర్ వాడకట్ల కూడా నాకు మంచి మిత్రుడు ఉన్నాడు. లింగాన చింతకుంట బాయికాడ కూడా ఒక మంచి మిత్రుడు ఉన్నాడు. మంచినీళ్ళ బాయికాడ కూడా మిత్రులు ఉన్నారు. కాబట్టి అని కూడా నా క్లాస్మేటే. కానీ ఈ భూ వివాదంకు మాకే సంబంధం? నాకు మిత్రుడైనా నాకేం అలాంటి దాంట్లో వ్యక్తిగత సంబంధాలు లేవు. అట్లా పేరు చెప్తున్నా. మంచాల కృష్ణ కాంప్లెక్స్కు ఇదే బోయశ్రావణి గారు పోయినారు, వాళ్ళ ఫేస్బుక్లోనే పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటికి జీవన్ రెడ్డి గారు ఎలక్షన్ల సందర్భంగా పోయి శాల్వాలు కప్పించుకొచ్చుకున్నారు. అది కూడా వాళ్ళ ఫేస్బుక్ నుంచే మా పిల్లలు డౌన్లోడ్ చేసి ఇచ్చారు. ఆ డేట్తో సహా ఉంది. 23/2/2024 ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు జీవన్ రెడ్డి గారు వారు అనుచరులు మంచాల కృష్ణ ఇంటికి పోయినారు. వీళ్ళ బోగశ్రావణి గారు 25 నవంబర్ 2020 వారు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కాంప్లెక్స్కి పోయి ఇనాగ్రేషన్లే చేసారు. ఇక్కడ శాల్వాలు కప్పించుకొచ్చుకుంటారు, వాడు ఇనాగ్రేషన్. అక్కడ లేను, నేను ఇక్కడ లేను, వాళ్ళే పోయారు, నేనేమైనా తీసుకుపోయినా. కాబట్టి ఆరోపణలు చేసే ముందు ఆలోచించి ఆరోపణలు చేయాలి. ఎదుటి వాళ్ళందరూ తెలివి తక్కువలు కాదు. అండ్ మరీ ముఖ్యంగా జగిత్యాల ప్రజలు అత్యంత చైతన్యవంతులు, ఆలోచిస్తారు. అప్పుడు కూడా నా మీద ఎన్నో ఆరోపణలు చేశారు. ఎన్ని చేసినా కానీ ఆ ప్రజలు నన్ను గెలిపించారు. కాబట్టి ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి ముందుంటా. ఈ బురద జల్లే ఆరోపణలు, ఇంకే అవినీతి ఆరోపణలు చేస్తే వాటికి అదిలేదు బెదిలేదు. కానీ జగిత్యాల మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యే గారు అక్కడ రోడ్ పైన నిల్చోబెట్టి నన్ను తిట్టినప్పుడు ఆ విషయం గురించి మున్సిపల్ ఆఫీస్లో కూడా నేను స్వయంగా ఉండి ర్యాక్ టు ర్యాక్ వెతకడం జరిగింది దానికోసం. కానీ అక్కడ అలాంటి పేపర్స్ ఏవీ లేవు మున్సిపల్ ఆఫీస్లో. ఇది గమనించాలి. నేను దీని గురించి చెప్పాను కదా, మాట్లాడడం జరిగింది, గతంలోనే ప్రయత్నించడం జరిగింది. అప్పుడు నాకు వనరులు లేక దానికి సంబంధించినటువంటి పేపర్స్ మున్సిపల్లో దొరకక పైనుంచి ప్రెషర్, ఒక నాయకుడి నుంచి ప్రెషర్ ఎదుర్కోవడం వల్ల అప్పుడు ఉన్నటువంటి 2 కమిషనర్లు కూడా ప్రయత్నించడం జరిగింది గట్టిగా దాని గురించి. కానీ చెప్పాను కదా, అప్పుడు ఆ ప్రెషర్ వల్లే వాళ్ళు తలొగ్గి ట్రాన్స్ఫర్ అయ్యి కూడా వెళ్ళిపోవడం జరిగింది. 7 సంవత్సరాల కాల వ్యవధిలో ఎంతమంది కమిషనర్లు మారారు, ఎందుకోసం మారారు? దయచేసి ఆలోచించాలి. అందుకే మేము భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలకు చెందాల్సింది ప్రజలకు ఖచ్చితంగా చెంది తీరాలి. గౌరవనీయులు కలెక్టర్ గారి చొరవతో ఆ పత్రం, కిబాలా పత్రం ఏదైతే మాట్లాడుతున్నారో ఆ తర్జుమా ట్రాన్స్లేట్ చేయించగలిగితే నిజానిజాలన్నీ బయటపడతాయి. తద్వారా ప్రజలకు చెందాల్సిన ఆస్తి ప్రజలకు చెందుతుంది. అది మాత్రమే కాకుండా అసలైన పట్టణ అభివృద్ధి అనేది మొదలవుతుంది అక్కడే. ఇది మేము భారతీయ జనతా పార్టీ నుండి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. గౌరవనీయులు ఎంపీ గారు అరవింద్ అన్న గారి పూర్తి సహకారం కూడా దీనికి ఉంటుంది అని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో ఒక వారం రోజుల కిందట గౌరవనీయులైనటువంటి మాజీ ఎమ్మెల్సీ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. వారే మొదలు పెట్టడం జరిగింది ఐ థింక్, నాకు తెలిసి. కానీ అప్పుడు 40 సంవత్సరాల కాలంలో ఇది 60 సంవత్సరాల ఇష్యూ. 40 సంవత్సరాల కాలం వారి రాజకీయ జీవితం ఉంది. వారు ఇక్కడే ఉన్నారు, పదవిలో ఉన్నారు. అంతకుముందు కూడా అప్పుడేం పట్టించుకోవడం, నిజంగా ఇప్పుడు పట్టించుకోవడం నిజంగా ఆలోచించదగాల్సిన విషయం. అప్పుడు ఎందుకు మరి అధికారం ఉండి కూడా చేయలేకపోయారో మాకు తెలియదు. కానీ ఇప్పటికైనా దాని గురించి బహిర్గతం చేసి బహిరంగంగా మాట్లాడారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పట్టణ ప్రజల గురించి, పట్టణ అభివృద్ధి గురించి అందరం కదులుదాం. ఖచ్చితంగా మేము కూడా రెడీ ఉంటాం. జేఏసీ ఫామ్ చేయండి.
దీని గురించి మీరు ఒక జేఏసీ ఫామ్ చేయండి గౌరవనీయులైనటువంటి మాజీ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు. ఈ ఒక్క విషయంలో రాజకీయాలకు అతీతంగా మేము కూడా మీతో పాటు ఉంటాము, సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రజల సంక్షేమం ముఖ్యమని మేము అనుకుంటున్నాం కాబట్టి ఒక జేఏసీ ఫామ్ చేసి ఖచ్చితంగా అది స్వాధీనం అయ్యే వరకు కూడా పోరాటం చేద్దామని నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు బాగా డప్పు కొట్టుకోవడం అలవాటు అయినట్టుంది. కేంద్రం నుంచి ఏ వచ్చినా అన్నీ మేమే తీసుకొని వచ్చినాం, నేనే తిరిగినా అని చెప్పుకోవడం బాగా అలవాటు అయినట్టుంది. పెట్రోల్ పంప్ స్థలంపై నిరాధారమైన అభియోగాలు చేయడం జరిగింది. ఆ స్థలము 1952లో కిబాలా డాక్యుమెంట్ ద్వారా 20 గుంటల స్థలం 2000 రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా రెవెన్యూ రికార్డ్స్లో కూడా మ్యూటేషన్ అయిపోయింది. సిన్స్ 1952 దట్ ల్యాండ్ స్టాండ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ దారం వీరమల్లయ్య 20 గుంటల్స్. తర్వాత పెట్రోల్ పంప్ పర్మిషన్స్ వ్యాపారం నడుస్తుంది. తర్వాత కొన్ని సంవత్సరాల యొక్క కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆ పంపు స్థలము ప్రభుత్వ స్థలమని అవగాహన లేకుండా కొందరు దురుద్దేశంతో దానిపై అభియోగాలు చేయడం జరిగింది. తర్వాత మున్సిపల్ ఎప్పుడైతే అలిగేషన్స్ వచ్చాయో మున్సిపల్ రెజల్యూషన్ చేశారు 2004 రెజల్యూషన్ నెంబర్ 140. అప్పుడు గౌరవ జీవన్ రెడ్డి గారు కూడా అందులో ఉండి ఇది ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియల్ మెంబర్ కాబట్టి ఆ 2004లో జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో ఈ స్థలము పై ఒక విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ వేయాలని కౌన్సిల్ రెజల్యూషన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మున్సిపాలిటీ రెజల్యూషన్ చేయడం వెంటనే మేము మా స్థలానికి ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్, ఈ స్థలం కొనుగోలు చేయబడ్డది కిబాలా అని చెప్పాను మీకు. కిబాలా ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది కిబాలా ఒరిజినల్ సేల్ డీడ్ ఉంది ఇప్పుడు మా దగ్గర. అయితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ మేము హైకోర్టుకు సబ్మిట్ చేసేసి దానికి సంబంధించిన టోటల్ పర్మిషన్స్, అసెస్మెంట్ ఆర్డర్స్ టోటల్ డీటెయిల్గా హైకోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. వెంటనే హైకోర్టు దాన్ని ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఈ స్థలం మీదే అని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అని హైకోర్టు సింగిల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మేము దాన్ని డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసినాం. అందరూ అనుకున్నటువంటి స్థలం ఒక మంచాల కృష్ణదే కాదు. ఆ 20 గుంటల స్థలంలో 4 ఉన్నారు. దారం వీరమల్లయ్య గారి మునిమనుడు, నేను, లక్ష్మణ్ గౌడ్ గారు, ఊటూరు రమేష్ గారు, చాలామంది ఉన్నారు అందరూ. ఇక్కడ నేను మంచాల కృష్ణ అక్కడ ఉంటా కాబట్టి అందరూ అనుకుంటారు 20 గుంటల్లో నాకు సంబంధించిన ఒక స్థలమే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.